హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఈ రెండింగ్లోని ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని కూడా అద్భుతమైనటువంటి మంచి ప్రైస్ డిస్కౌంట్స్తో స్మార్ట్ టీవీస్ అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కనుక మీరు మిస్ చేశారంటే మాత్రం మళ్ళీ 2026లో ఈ ప్రైజెస్కి ఈ టీవీ వస్తాయా లేదనేటువంటిది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అసలు మనకు టోటల్గా ఒక 20 టీవీల వరకు అయితే నేను పిక్ చేశాను అనమాట, అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని కలిపి. సో ఎవరైతే మీకు నచ్చినటువంటి టీవీ ఏదైతే ఉంటుందో ఆ టీవీని వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టీవీస్ అయితే ఉన్నాయి. ఎందుకు ఈ 20 అంటే మాత్రం ఇవి మాత్రమే ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీస్. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా బెటర్ ఉన్నవి మాత్రమే పిక్ చేసి అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, మీ బడ్జెట్లో మీకు నచ్చినటువంటి ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసుకోవచ్చు. లింక్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ లింక్ అనేటువంటి క్లిక్ చేసుకుని పర్చేజ్ చేసుకోండి. అక్కడ మనకి ఇంచెస్ అన్నీ కూడా డివైడ్ చేసి అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, అలాగే దయచేసి ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీలా ఉన్న నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్తో పాటుగా మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ విషయానికి వచ్చినట్టయితే ఈ నెల 26వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఇయర్ ఎండింగ్ సేల్ అనేటువంటి పెట్టి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంతా కూడా మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్తో పాటుగా డైరెక్ట్ ప్రైస్ డిస్కౌంట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అమెజాన్ వచ్చినప్పటికి ఏంటంటే కంప్లీట్గా మనకి అంటే 26వ తారీఖు నుండి మనకి 31వ తారీఖు వరకు నేను ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో అమెజాన్ అయితే మనకి ఎక్కువ టైం అయితే ఉంటుంది, ఫ్లిప్కార్ట్ వచ్చినప్పటికి చాలా లిమిటెడ్ టైమే ఉండడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. మేబీ వీళ్ళు ఫ్లిప్కార్ట్లో ఎక్స్టెండ్ చేసినా సరే మనం ఆశ్చర్యపడక్కర్లేదు అనమాట. సో మనం ఫ్లిప్కార్ట్లో ప్రొవైడ్ చేసిన డిస్కౌంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ శాంసంగ్ QE F6 అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ QLED స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ప్యూర్ టైజన్ వాయిస్తోనే రావడం జరుగుతుంది. ఇది మనకి 43 ఇంచ్ అలాగే 55 ఇంచ్లో కూడా ప్రైస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 32,990 రూపాయలకి అయితే ప్రజెంట్ సేల్ చేస్తున్నారు అనమాట. మీ దగ్గర ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉందనుకోండి 29,490 రూపాయలకి అయితే వస్తుంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ SBI క్రెడిట్ కార్డు ఉందనుకోండి 30,390 రూపాయలకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదే మనం 55 ఇంచ్ విషయానికి వచ్చినట్టయితే 43,990 రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు. ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటే 40,490 రూపాయలకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ SBI క్రెడిట్ కార్డు ఉంటే 40,840 రూపాయలకి అయితే ఈ టీవీస్ రావడం జరుగుతుంది అనమాట. అదే మన TCL T60 కూడా ఉంది. ఇది మనకు 43 ఇంచ్ వచ్చేటప్పటికి 24,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 19,490 రూపాయలకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 20,950 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిలిప్స్ 43 స్మార్ట్ టీవీ. ఇది మనకి 22,490 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 21,374 రూపాయలకి అయితే వస్తుంది. ఐసిఐసి క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే 21,499 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి యాసర్ ప్యూర్. ఇది యాసర్ వాళ్ళ ఒక సబ్ బ్రాండ్ అనమాట. రీసెంట్గా దీని యొక్క కంప్లీట్ టెస్టింగ్ అయితే చేయడం జరిగింది. వెరీ సూన్ దీని యొక్క రివ్యూ కూడా మీ ముందుగా తీసుకొస్తాను. సో దీని యొక్క మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇది 55 స్మార్ట్ టీవీ అనమాట. ఇది మనకి 27,999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటే 26,499 రూపాయలకి ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి TCL Q6CS. ఇది మినీ LED స్మార్ట్ టీవీ. ఇది 43,990 రూపాయలకి వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 37,040 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటే 37,490 రూపాయలకి అయితే ఈ టీవీ సేల్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే LG UA8200 స్మార్ట్ టీవీ మీద కూడా మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 28,990 రూపాయలకి సేల్ చేస్తున్నారు అనమాట. ఐసిఐసి క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే 25,490 రూపాయలకి వస్తుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే 25,640 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇంతకు మించి ఈ స్మార్ట్ టీవీ అయితే ప్రైజ్ అనేది తగ్గదన్నమాట. మీరు 2026లో తీసుకోవాలన్నా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ బేసిక్ LG స్మార్ట్ టీవీ అని చెప్పేసి నేను మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి Xiaomi సినీ మ్యాజిక్ QLED స్మార్ట్ టీవీ. ఇది 55 ఇంచ్ టీవీ అనమాట. ఇది 28,999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తారు. మీ దగ్గర ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటే 27,499 రూపాయలకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 27,549 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి శాంసంగ్ ఇన్ఫినిటీ విజన్ అనమాట. దీని మీద మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 26,490 రూపాయలకి 43 స్మార్ట్ టీవీ అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది.
మీ దగ్గర ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 24,215 రూపాయలకి అయితే వస్తుంది. ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటే 24,990 రూపాయలకి అయితే ఈ టీవీని మనం అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. మనం ఓవరాల్గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ ఇన్ 2026 అని కూడా నేను మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి సోనీ బ్రావియా S22B M2 స్మార్ట్ టీవీ అయితే ఉంది. ఎవరైతే సోనీలో తక్కువ బడ్జెట్లో ఒక 43 స్మార్ట్ టీవీ కావాలనుకుంటారో వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇది 38,490 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 33,715 రూపాయలుగా వస్తుంది. ఐసిఐసి క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే 33,990 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా S25 M2 అన్నమాట. ఇది 43 స్మార్ట్ టీవీ. ఇది 42,898 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 38,999 రూపాయలకి అయితే ఇది మనం సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి 39,999 రూపాయలకి అయితే ఈ టీవీని మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇవి మాత్రం మనం ఫ్లిప్కార్ట్లో ఫోకస్ చేయవలసినటువంటి మంచి ప్రైస్ డిస్కౌంట్లో వచ్చేటువంటి స్మార్ట్ టీవీస్ లిస్ట్ అంతా కూడా. నెక్స్ట్ మనం అమెజాన్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి TCL T8C ఇది 55 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఇది మనకి 35,990 రూపాయలకి వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి మన క్రెడిట్ కార్డు విత్ 1000 కూపన్ డిస్కౌంట్తో కలుపుకొని 30,990 రూపాయలకే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎంత తక్కువకి ఎప్పుడు కూడా ఈ టీవీ అయితే మనం కోట్ చేయలేదు. చాలా మంచి ప్రైస్గా ఈ టీవీ అయితే వస్తుంది. ఎవరికైనా కావాలనుకుంటే TCL నుండి మంచి టీవీ దీని అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సోనీ బ్రావియా S25B M2 అన్నమాట. ఇది 55 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఇది 57,990 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. మీ దగ్గర HFC క్రెడిట్ కార్డు ఉందనుకోండి 51,990 రూపాయలకే ఈ టీవీ అయితే మనం సొంతం చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకు టోషిబాలోని 40 స్మార్ట్ టీవీ అయితే ఉంది. మోడల్ నెంబర్ వచ్చినప్పుడు డిస్ప్లే మీద చూపిస్తుంది అనమాట. C350NP చాలా మంచి స్మార్ట్ టీవీ. ఇది మనకి 19,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తారు అనమాట. HFC క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే 16,749 రూపాయలకి అయితే దీన్ని మనం సొంతం చేసుకోవచ్చు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అయితే చాలా డీసెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇంత తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ టీవీ ఫ్రమ్ ద టోషిబా కావాలనుకుంటే మీరు దీన్ని ఆరామ్స్గా పర్చేస్ చేసుకుని నో డౌట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి TCL Q6 అయితే ఉంది. ఇది మినీ LED స్మార్ట్ టీవీ అన్నమాట. 55 ఇంచ్ స్మార్ట్ టీవీ వచ్చినప్పటికి 47,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే 1000 కూపన్ డిస్కౌంట్ కూడా ఉందన్నమాట. ఈ రెండు మనం యాడ్ చేసుకోగా 42,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి హైసెస్ U7Q ఇది 75 ఇంచ్ స్మార్ట్ టీవీ అన్నమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 99,999 రూపాయలు అంటే ₹1,00,000, ₹1,05,000, ₹10,000 రూపాయల బడ్జెట్లో కూడా ఈ టీవీ అయితే సేల్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. మీ దగ్గర HFC క్రెడిట్ కార్డు ఉందనుకోండి మనకి 1000 కూపన్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ రెండు ఆఫర్స్ తీసేగా ఇది మనకి 88,490 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్రైస్ డిస్కౌంట్లు అయితే ఈ 75 ఇంచ్ స్మార్ట్ టీవీ రావడం జరుగుతుంది. ఎవరికైతే 75 ఇంచ్ స్మార్ట్ టీవీ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటారో మంచి డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ టీవీని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా అమెజాన్లో మంచి ప్రైస్ డిస్కౌంట్లో వస్తున్నటువంటి స్మార్ట్ టీవీస్ లిస్ట్ వచ్చేటప్పటికి ఇంకా చాలా టీవీస్ మీద అయితే వాళ్ళు ప్రైస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. VW అని చెప్పేసి ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే మనం 2026కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి అక్కడంత మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీస్ కాదు కాబట్టి నేను మీకు వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. 2026లో అసలు పర్చేజ్ చేయకూడనటువంటి టీవీస్ ఏంటి అనేటువంటిది ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి. ఎండ్ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తున్న పైన ఐ కార్డ్స్లో కూడా వస్తూ ఉంటాయి మాట వీడియోస్. ఒక్కసారి మీరు అయితే కన్సిడర్ చేసుకోండి. లేకపోతే మీరు మన ఛానల్లోకి వెళ్ళినా సరే దీని బిఫోర్ వీడియో ఉంటుంది, వెంటనే మీరు వాచ్ చేసుకుని మీ డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఈ వీడియో వచ్చినప్పటికీ ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే ఆరామ్సే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు ఏదైనా మంచి స్మార్ట్ టీవీ కానీ, సౌండ్ బార్ కానీ, ఇతర ఎలక్ట్రానిక్స్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలి, అందుట్లో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ DM చేయండి. వెంటనే మీకు అయితే రెస్పాన్స్ అవ్వి నేను మీతో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు మంచిగా హెల్ప్ అయితే చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ముందుగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.